దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఆది కాండము 2వ అధ్యాయము 3వ వచనానికి మనకు గమనించినట్లయితే, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. దేవుడు తను చేసిన సృష్టి అంతట్లో కూడా 7వ దినమును ఆయన విశ్రమించాడు. 7వ దినమును ప్రభు ఆశీర్వదించాడు, దాన్ని పరిశుద్ధపరిచాడు. అది విశ్రాంతి దినముగా ఎంచబడి ఉంది. ఈ దినమున విశ్రాంతి దినమును ఆచరిస్తున్నటువంటి మనము దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, దానికి ప్రాముఖ్యతనివ్వాలి. దాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా మనం ఎప్పుడైతే దేవుడు దాన్ని పరిశుద్ధపరచాడని మనము గ్రహించి పరిశుద్ధంగా దాన్ని మనం ఆచరిస్తామో అప్పుడు దాని ద్వారా కలిగే ఆశీర్వాదములు మనం పొందుకుంటాం అనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. దేవుడు దాన్ని ఆస్వాదించాడు, పరిశుద్ధపరిచాడు, దాన్ని కొనసాగించమని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము పరిశుద్ధ ఆ యొక్క విశ్రాంతి దినాన్ని మనము ఘనముగాను పరిశుద్ధముగాను ఆశీర్వదించి దేవుని మహిమపడదాం. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్.